మరి ఈరోజు ఏదైతే రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ గారు వెంట నడచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏదైతే 2019లో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం ఇస్తూ అలాగే సంక్షేమ పథకాల ద్వారా ఎంతో లబ్ధి కూర్చోవడం జరిగింది. వాటన్నిటి కూడా ఈరోజు ప్రజలు గుర్తు పెట్టుకొని రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీ ఇచ్చి వాళ్ళని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈరోజు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వస్తున్నాయో దాన్ని ప్రజలు గమనించారు. ఎందుకంటే వీళ్ళు 2014లో ఏదైతే పొత్తు పెట్టుకొని రాష్ట్రాన్ని చిన్నభిన్నంగా చేశారో అది ప్రజలు గుర్తుపెట్టుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అదేవిధంగా వాళ్ళు మరొకసారి రాష్ట్రాన్ని దోచుకునేకే అధికారం అనే ఒక సంకల్పంతో ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు ముందుకు వస్తున్నాయి. దాని ప్రజలందరూ గమనించారు. కంపల్సరీ వీళ్ళకి తిప్పికొట్టే రోజులు ముందులో అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎన్ని అసలు అదేది ఆరోగ్యశ్రీ అయితేనేమి, తర్వాత చేయూత అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, స్కూల్ పిల్లలు అసలు బూట్లు షూస్ టైలు అవన్నీ చూస్తా అంటే అసలు తల్లిదండ్రులు కూడా కొనిచ్చి అట్లా ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు ఆయన సీఎంగా సొంతంగా అన్ని టెస్ట్ చేసి ఇది బాగుండాలి ఇట్లా బాగుండాలి అట్లా బాగుండాలని అన్నీ ఇచ్చుకుంటూ ఉన్నారు. తర్వాత 8th క్లాస్ పిల్లలు వస్తానే లక్షణంగా ట్యాబులు ఇచ్చేసి చిన్న బీద పిల్లలకి అందరికీ ట్యాబులు అంటే తెలియని పిల్లలకి అందరికీ ట్యాబులు ఇచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టించి తెలుగు నుంచి మన వాళ్ళు ప్రపంచంలో పోటీ పడాలనే ముందు దూరదృష్టితో ఆయన ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తా అంటే ఇంకా ఆయనకి ఎవరు పోటీ తగులుతారని మా ఉద్దేశం అని ప్రజలు ఏకధాటిగా నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేటివి రెండు కళ్ళుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి బాటపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అదేవిధంగా మన అనంతపురం తీసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగినాయి అంటే అది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి పనులు జరిగినాయని కూడా గంటపదంగా నేను ఇవాళ చెప్పగలను. అదేవిధంగా సంక్షేమం మనం తీసుకుంటే 2000 కోట్లకు పైగా సంక్షేమ పథకాలతో ఈరోజు అనంతపురం ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేయగలను. అదేవిధంగా ఇంకో మాట చెప్తా ఉన్నాను, గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరికైనా ఏదైనా పథకం అందలేదు అంటే అది టెక్నికల్ ఇష్యూనే కానీ దెర్ ఈజ్ నో పొలిటికల్ ఇష్యూ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రానున్న ఎన్నికల్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 175కు 175 సీట్లతో గెలిపించుకోవాలి. అదేవిధంగా అనంతపురం ప్రజలందరూ కూడా మన అనంతపురం అభివృద్ధి ప్రదాత అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి అన్నను 1,00,000 పైగా మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు 46వ డివిజన్లో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఇంటింటికి తిరిగి చేసిన అభివృద్ధి సంక్షేమం ఎలా ఉంది అని చెప్పి అడగడం జరుగుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుందని చెప్పి గట్టిగా వాళ్ళే నినాదాలు కూడా ఇస్తున్నారు. గతంలో పోల్చుకుంటే నేటికి గతంకి నాడు నేడు కింద మన పాఠశాలలు అయితేనేమి హాస్పిటళ్ళు అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం ఇంకోసారి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజల్ని కూడా కోరడం పెద్ద ఎత్తున ప్రజల్ని కూడా కోరడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క డివిజన్లలో 2 నుంచి 3 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఒక్క సచివాలయం కూడా దాదాపు 30 నుంచి 50 లక్షల వరకు కూడా సంక్షేమం కూడా అందిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందుకే ప్రజల్ని మేము ధైర్యంగా ఈరోజు వచ్చి ఓటు అడగడం కూడా జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా తిరిగి ధైర్యంగా చెప్పండి, రాబో రోజుల్లో కూడా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే అర్బన్ ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డి గారు కూడా మరోమారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజల స్పందన వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా బాగా ఉంది. మన ఎమ్మెల్యే గారు అర్బన్ ఎమ్మెల్యే గారు చేసిన మంచి పనులు అయితే ఏమి వర్కులు అయితే ఏమి మంచి స్పందన ఉంది.
మరోసారి మనందన్న ఎమ్మెల్యేగానే కావాలని మేము కోరుకుంటున్నాము. సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.